అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షమైన పార్టీ. మరి జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఒక్కసారి చెప్పండి. అది సరిపోదు కదా. నీకై నువ్వు అనుకోకూడదు, అది సరిపోదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, సార్ నేనే సీఎం అని అంటాను, నేనే పిఎం అని అంటాను, సరిపోతుందా? సరిపోదు కదా. ఏది ఏమైనా ప్రజలు ఇవ్వాలి స్వామి, ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. మరి మీ అమ్మ విజయమ్మ గారు నిన్ను ఆశీర్వాదం ఇచ్చింది, ఒక్కసారి చెప్పండి. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని దేవుని ఏడుకుంది, ప్రార్థన చేసుకున్నది, ఒక్కసారి చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లి మాట ప్రకారం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నాడు. ఆయన ఏది ఏమైనా ఒక తల్లి చాటు బిడ్డ. ఎంఏ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏమైనా మన రాష్ట్రంలో ఏమి చేయకపోయినా కానీ రాష్ట్ర ప్రజలు చాలా వరకు మమ్మల్ని ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉంచారు. మీరు ఏమీ చేయలేదు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మీరు అసెంబ్లీకి వెళ్లకుండా నాకు ప్రతిపక్ష హోదా ఉందని చెప్పుకుంటూ జనాలలో తిరిగితే సరిపోతుందా? మీరు జనాలకి అసెంబ్లీలో కనిపించాలి. కనిపించకుండా మీకై మీరు అనుకుంటే సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలి. వాళ్ళు రాష్ట్ర ప్రజలే ఓట్లు వేయకుండా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నీకై నువ్వు అనుకుంటే సరిపోదు. మీ అమ్మ వైఎస్ విజయమ్మ గారు కూడా మీకు ఇవ్వకూడదనే అనుకుంది. అంటే మీకై మీరు సింపతి పొందుతూ ఒక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఒక 70-80 మందిని, మీ పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల్ని కూర్చోబెట్టుకొని నువ్వు అనుకుంటే సరిపోదు. రాష్ట్ర ప్రజల్లో ఒప్పుకోవాలి. రాష్ట్ర ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా మనం రాష్ట్రంలో అభివృద్ధి చేయలేకపోయాము, పథకాలు ఇవ్వలేకపోయాము, రాష్ట్రాన్ని డెవలప్ చేయలేకపోయాము అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మనకై మనం అనుకుంటే సరిపోదు. నువ్వు అనుకున్నట్టు నేను కూడా అనుకోగలను, నేను సీఎంనే కదా, నేను పిఎంని అవుతాను అని అనుకోవచ్చు. కానీ జనాలు ఓట్లు వేయాలి కదా, జనాలు ఇవ్వాలి కదా పదవులు. జనాలు ఇవ్వండి సరిపోతుందా? కాదు కదా. ఒక్కసారి తెలుసుకోండి. మనం చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఏంటి? రాజధాని లేకుండా చేశాము, పోలవరం పూర్తి కాకుండా చేశాము, విశాఖ రైల్వే జోన్ పూర్తి చేయలేకపోయాము. ఇటువంటి చాలా ఉన్నాయి. ఇసుక అక్రమంగా అమ్ముకున్నాము అనేది కొంచెం ఆలోచించుకోండి. మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా దుర్వినియోగం చేశారో, ఏ విధంగా అమ్ముకున్నారో, మీ ఎమ్మెల్యేలు ఎలా అక్రమంగా సంపాదించుకున్నారో, ఎలా అమ్ముకున్నారో, మద్యం విచ్చలవిడిగా పెట్టి విపరీతంగా అమ్ముకున్నారు, విపరీతంగా దోచుకున్నారు. ఒక నకిలీ వైన్స్ ద్వారాగా, ఒక నకిలీ బ్రాండ్ ద్వారాగా వేల కోట్లు సంపాదించుకున్నారు. జనాన్ని నాశనం చేశారు అని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోండి. మీకై మీరు అనుకుంటే సరిపోదు, రాష్ట్ర ప్రజలు ఒప్పుకోవాలి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.